ప్రభునామమునకు మహిమ కలుగును గాక. హృదయం బిడ్డలారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి నిన్నటి దినాన దేవుని యొక్క మహాకృపలో ప్రభు బల్లారాధన కార్యక్రమం చక్కగా జరిగింది. పాల్గొన్న తమ్ముడు, అక్క, చెల్లి అందరికి కూడా ప్రత్యేక వందనాలు. రాలేని బిడ్డలు మరొక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే పిల్లలు సెకండ్ ఇయర్ వాళ్ళు మరి పరీక్ష రాస్తుండగా ఈరోజు వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. మాకు చాలామంది తెలియజేశారు. హృదయం బిడ్డలారా, ఏలూరు ప్రాంతం నుంచి, ఏపూరు ప్రాంతం నుంచి, నూజివీడు ప్రాంతం నుంచి, అలాగే హృదయం బిడ్డలారా విజయవాడ ప్రాంతం నుంచి, మరి చుట్టుపక్కల తెలిసిన ప్రతి బిడ్డ కూడా ఫోన్ చేశారు. మీ కొరకు తప్పకుండా మా యొక్క అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నాం. మీరు చక్కగా ధైర్యంగా రాయండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టేవాడు కాదు. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడి ధైర్యంగా ఎదుర్కోండి. దేవుడి కార్యం చేస్తారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాస్యులను సంపాదించుకున్నటకు ఇది సమయమా? దైవజనుడైన ఎలీషా ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎలీషా దగ్గర పనిచేస్తున్న గెహాజీ మరొక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. హృదయం బిడ్డలారా, ఏంటా ఉద్దేశం? నయమాను ఇచ్చిన వాటిని తీసుకోకుండా ఉండి దేవుడు చెప్పింది దైవజనుడు ఎలీషా చేస్తే నయమాను తెచ్చినటువంటి వాటి కొరకు ఆశపడి వెళ్ళాడు గెహాజీ. ఈ దినాన ఏం చెప్తున్నాడంటే, అయ్యా, ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్లను, మరి తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలను, ఎడ్లను, దాసదాసులను సంపాదించుటకు ఇది సమయమా? అంటే ప్రతి మనిషి దేనికి సమయాన్ని కేటాయిస్తున్నాడంటే, బట్టలు సంపాదించుకోవడానికి, ఇల్లు సంపాదించుకోవడానికి, తోటలు సంపాదించుకోవడానికి సమయాన్ని తన జీవితంలో ఇస్తున్నాడు. కానీ ఆత్మల భారం లేదు. అందుకే అంటున్నాడు ఎలీషా గారు, అయ్యా, ఇది సమయం కాదయ్యా. ఒక ప్రక్కన తెగుళ్ళు వస్తున్నాయి, ఒక ప్రక్కన రాకడ దినాలు, ఒక ప్రక్కన పిల్లలు చేయడానికి పాపాలు చేస్తున్నారు, పెద్దోళ్ళు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు, ఓ ప్రక్కన మందిరానికి వెళ్ళట్లేదు జనాలు, ఓ ప్రక్కన వాక్యం వినట్లేదు, ఓ ప్రక్కన ఎవరిష్టం వాళ్ళు చేస్తున్నారు. అందుకనే డబ్బు సంపాదించుకోవడానికి ఇది సమయం కాదయ్యా, తోటలు సంపాదించుకోవడానికి సమయం కాదు అని గెహాజీకి దైవజనుడని ఎలీషా చెప్తున్నాడు. గెహాజీ ఎలీషా దగ్గర ఉన్న పనివాడు, నెక్స్ట్ పని చేయవలసిన వాడు, నెక్స్ట్ స్వార్థ చేయవలసిన వాడు, వాటి కొరకు ఎంపర్లాడాడు. ఈరోజు నీవు కూడా దేని సమయంలో ఏం చేస్తున్నావు? ఆత్మల భారం కలిగి ఉండవలసిన సమయం ఇది. ఆత్మల కొరకు కనిపెట్టి ప్రార్థన చేయవలసిన సమయం ఇది. కనుక తమ్ముడా, చెల్లి, అక్క, వృధా చేయబోకు సమయాన్ని. ఆత్మల భారం కలిగి ప్రార్థన చేయి. ఒకవేళ గెహాజీలాగుంటే గెహాజీ నయమాను రోగం తెచ్చుకున్నాడు. గెహాజీలాగా నీవు కూడా అటు కొరకు పరిగెడితే నీవు కూడా అట్టిదానిగా, అట్టివాడిగా ఉంటావు. కనుక దైవజనుడు చెప్పిన మాట ప్రకారం, ఎలీషా ప్రవక్త చెప్పినట్లుగా జీవిద్దాం. అట్టి కృప మీకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మరొక సమయాన్ని, మరొక కాలాన్ని మాకు ఇచ్చారందును బట్టి స్తోత్రాలు. ఉదయం నుంచి రాత్రి వేళ వరకు తోడుగుండు. సెకండ్ ఇయర్ పరీక్షలు రాస్తున్న బిడ్డలకు తోడుగుండు. చక్కని మార్కులు వారు తెచ్చుకుని, పొందుకొని నీకు మహిమ తెచ్చిన కృప దయచేయమని, మా పరిచయాన్ని దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ ఆల్.